నమస్కారం. VCN వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ముజిగి మల్లన్న స్వామిని దర్శించుకున్న ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి. గోదావరి పుష్కరాలకు తగిన ఏర్పాట్లు చేయాలి. జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్. ముజిగి మల్లన్న రథయాత్రలో పాల్గొన్న జిల్లా ఎస్పీ జానకి షర్మిల IPS. సాయి పారాయణంలో భాగంగా సాయి పాదుకల ఊరేగింపు. వైభవపేతంగా ముజిగి మల్లన్న రథోత్సవం. ముజిగి మల్లన్న ఆలయంలో ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ కమిటీ సభ్యులు తీర్థ ప్రసాదాలు అందజేసి శాల్వాతో ఎమ్మెల్యేను సత్కరించారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు జమాల్, అశ్వత్థామ, రాజేశ్వర్, ముత్యం, శ్రీనివాస్, సుంకరి రాజేష్తో పాటు తదితరులు పాల్గొన్నారు. రానున్న గోదావరి నది పుష్కరాలకు తగిన ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ గోదావరి పుష్కరాల ఏర్పాట్లపై సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో భాగంగా కలెక్టర్ మాట్లాడుతూ ఆయా మండలాల వారీగా పుష్కర ఘాట్ల వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఆసరా పుష్కర ఘాట్ వద్దకు పుష్కరాల స్నానాలకు ఆచరించే భక్తులు అధిక సంఖ్యలో వచ్చే అవకాశం ఉన్నందున అక్కడ ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని అన్నారు. ఈ సమావేశంలో బైన్సా సబ్ కలెక్టర్ అజ్మీరా సాంకేత్ కుమార్, అదనపు ఎస్పీ ఉపేందర్ రెడ్డి, వివిధ విభాగాల ఇంజనీర్ అధికారులు, మున్సిపల్ కమిషనర్లు, తహసీల్దార్లు, ఎంపీడీఓలు, ఇతర అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ముజిగి మల్లన్న జాతరకు జిల్లా ఎస్పీ డాక్టర్ జానకి షర్మిల IPS హాజరయ్యారు. నిర్మల్ మండలం ముజిగి గ్రామంలో ఘనంగా నిర్వహిస్తున్న ప్రసిద్ధి మల్లన్న జాతరకు జిల్లా ఎస్పీ డాక్టర్ జానకి షర్మిల IPS పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీని మల్లన్న స్వామి ఆలయ కమిటీ వారు శాల్వతో సత్కరించారు. అనంతరం ఎస్పీ కొబ్బరికాయను కొట్టి పూజలు నిర్వహించి మల్లన్న రథయాత్రను ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ అక్కడున్న భక్తులతో మాట్లాడారు. శతాబ్దాల చరిత్ర కలిగిన మల్లన్న జాతరకు నేను హాజరవ్వడం చాలా ఆనందంగా ఉందని అన్నారు. సాయి పారాయణం నేటితో ముగిసింది. పట్టణంలోని అభయాంజనేయ స్వామి ఆలయంలో గత వారం రోజులుగా కొనసాగుతున్న మహాసాయి పారాయణ కార్యక్రమం సోమవారం ముగిసింది. ముగింపు ఉత్సవాల్లో భాగంగా ఉదయం 5 గంటల నుంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సాయిబాబాకు అభిషేకం, హారతి అనంతరం పట్టణ పురవీధుల గుండా సాయి పల్లకి ఊరేగింపు కార్యక్రమం వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా సాయి దీక్ష సేవా సమితి అధ్యక్షులు లక్కాడి జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ గత వారం రోజులుగా ప్రతిరోజు ఉదయం సాయంత్రం వేళల్లో నిర్వహించిన పారాయణంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని సాయి చరిత్ర పటాన్ని పూర్తి చేశారని అన్నారు. సాయి పారాయణం పూర్తి చేసిన భక్తులు వారి కోరిన కోరికలు నెరవేరుతాయని నమ్ముతారని అన్నారు. రాబోయే రోజుల్లో కూడా సాయి దీక్ష సేవా సమితి ఆధ్వర్యంలో స్వచ్ఛంద సేవా కార్యక్రమాలతో పాటు ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సాయి దీక్ష సేవా సమితి సభ్యులు ఉప్పుల నందు, రాజేష్, రామ్రెడ్డి, పండరి, శ్రీనివాస్, నారాయణ రెడ్డి, లక్ష్మణ్, మనోహర్, మహేందర్, రేఖ, రమా తదితరులు పాల్గొన్నారు.
అన్నప్రసాదానికి కొద్ది సాయిరాం వారం రోజుల పాటు నిర్వహించిన సాయి పారాయణంలో వికాస్ మహారాజ్ గారు షిరిడి నుంచి రావడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పెద్ద ఎత్తున మహిళలు, పురుషులు ఉదయం సాయంత్రం వారం రోజుల పాటు ఈ కార్యక్రమానికి విచ్చేసి చివరి రోజు సాయి పల్లకి పట్టణ ప్రధాన వీధుల గుండా ఊరేగింపు నిర్వహించడం జరిగింది. వారం రోజుల పాటు భక్తి శ్రద్ధలతో మరి ఆ సాయినాథుడి పారాయణం నిర్వహించిన భక్తులందరికీ ఆ సాయినాథుడు ఎల్లవేళలా అందరిపైన ఆశీర్వాదం ఉండాలని మరియు వారికి అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలు కలిగించాలని ఆ సాయినాథుడిని వేడుకుంటూ మరి వచ్చే సంవత్సరం కూడా జనవరి 26 రోజు ఉంటుంది కాబట్టి ఇట్టి కార్యక్రమాన్ని అందరూ దిగ్విజయం చేసిన దానికి భక్తులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సాయిరాం సాయిరాం. మల్లన్న దేవుని ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. నిర్మల్ మండలం ముజ్గి గ్రామంలో గత 2 రోజుల నుండి మల్లన్న దేవుని ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా సోమవారం సాయంత్రం మల్లన్న దేవుని రథోత్సవం ప్రారంభమైంది. లక్షలాది మంది భక్తులు హాజరై రథోత్సవాన్ని విజయవంతంగా నిర్వహించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.
సిగ్నల్ లేదు. ఎల్లపల్లి గ్రామంలో భీమన్న జాతర ఘనంగా నిర్వహించారు. ఎల్లపల్లి గ్రామంలో భీమన్న పండుగ జాతర ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారి కళ్యాణం మరియు అగ్నిగుండ ప్రవేశం, బండారు వాసోత్సవం కార్యక్రమాలు సోమవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం భక్తులకు అన్నదాన ప్రసాదం చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. రెండు పెట్టాలా మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ అభిలాష్ అభినవ్ అన్నారు. మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియను పారదర్శకంగా పటిష్ట భద్రత మధ్య నిర్వహించాలని జిల్లా కలెక్టర్ అభిలాష్ అభినవ్ అధికారులను ఆదేశించారు.
సోమవారం పట్టణంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఏర్పాటు చేసిన కౌంటింగ్ కేంద్రాలను ఆమె క్షేత్రస్థాయిలో పరిశీలించారు. నిర్మల్, బైన్సా, ఖానాపూర్ మున్సిపాలిటీలకు కేటాయించిన స్ట్రాంగ్ రూమ్ను తనిఖీ చేసిన కలెక్టర్ అక్కడ చేపట్టిన భద్రతా చర్యలపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ లెక్కింపునకు అవసరమైన సిబ్బందిని ముందుగానే కేటాయించాలని, గదులు సరిపడా టేబుల్ ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ రెవెన్యూ కిషోర్ కుమార్, బైన్సా సబ్ కలెక్టర్ అజ్మీరా సాంకేత్ కుమార్, మున్సిపల్ కమిషనర్లు జగదీశ్వర్ గౌడ్, సుందర్ సింగ్, తహసీల్దారులు రాజు తదితరులు పాల్గొన్నారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో గ్రీవెన్స్ డేలో జిల్లా ఎస్పీ జానకి షర్మిల ఐఏఎస్ పాల్గొన్నారు. సోమవారం జిల్లా పోలీసు ముఖ్య కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్ డే కార్యక్రమానికి నిర్మల్ డివిజన్ పరిధిలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన అర్జీదారుల నుండి ఫిర్యాదులు స్వీకరించిన వెంటనే ఫిర్యాదుదారుల ముందే సంబంధిత పోలీస్ స్టేషన్ అధికారులకు ఫోన్ల ద్వారా బాధితులకు చట్టపరంగా అందాల్సిన సహాయాన్ని అందిస్తూ వారి సమస్యలను పరిష్కరించాలని జిల్లా ఎస్పీ ఆదేశించారు. భీమ్ ఆర్మీ క్యాలెండర్ని మాజీ మున్సిపల్ చైర్మన్ అప్పాల గణేష్ చక్రవర్తి ఆవిష్కరించారు. ఈరోజు నిర్మల్ జిల్లా కేంద్రంలోని భీమ్ ఆర్మీ క్యాలెండర్ని మాజీ మున్సిపల్ చైర్మన్ అప్పాల గణేష్ చక్రవర్తి తన చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ యొక్క కార్యక్రమంలో బుధవారపేట్ మాజీ కౌన్సిలర్ కత్తి నరేందర్ మరియు భీమ్ ఆర్మీ రాష్ట్ర కార్యదర్శి నిగులపు లింగన్న, జిల్లా అధ్యక్షులు దాసర్ శివ, జిల్లా ప్రధాన కార్యదర్శి కొల్లూరి కృష్ణ స్వామి, జిల్లా కోశాధికారి పల్లికొండ పూర్ణచందర్ తదితరులు పాల్గొన్నారు. ఈ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ముజిగి మల్లన్న స్వామిని దర్శించుకున్న ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి. గోదావరి పుష్కరాలకు తగిన ఏర్పాట్లు చేయాలి, జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్. ముజిగి మల్లన్న రథయాత్రలో పాల్గొన్న జిల్లా ఎస్పీ జానకి షర్మిల ఐపీఎస్. సాయి పారాయణంలో భాగంగా సాయి పాదుకల ఊరేగింపు. వైభవపేతంగా ముజిగి మల్లన్న రథోత్సవం. తిరిగి రేపు ఇదే వేళకు కలుసుకుందాం. నమస్కారం. Audio Jungle.